మీకు చూపించబోతున్నానండి. ఎలా మా అమ్మ ఎకో ఫ్రెండ్లీ గణేష్ ని చేసిందో మీకు చూపించబోతున్నాను. ఎలా డెకరేట్ చేసారో మీకు చూపించబోతున్నానండి ఈ రోజు వీడియో. అండ్ ఇంకెందుకంటే టైం వేస్ట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरी. అమ్మ పసుపుతో గణపతిని చేశారండి, ఎకో ఫ్రెండ్లీ గణపతిని. ఎలా చేశారో మీకు చూపిస్తున్నాను. ఈ కప్పుతో హాఫ్ కప్పు పసుపు, హాఫ్ కప్పు మైదా వేసి కలుపుకుంటున్నారండి. రెండు ఇలా వచ్చే వరకు మిక్స్ చేసుకున్నారండి పసుపుని మైదాని. తర్వాత 5 మినిట్స్ పక్కన పెట్టారు. 5 మినిట్స్ తర్వాత గణపతిని చేయడం స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ ఒక పెద్ద లడ్డు చేసుకుంటున్నారండి. అది వచ్చి గణపతి యొక్క స్టమక్కి యూజ్ చేసుకుంటానికండి, వినాయకుడి ఈ పొట్ట చేయడానికి అనమాట. ఇంకోటి వచ్చి వినాయకుడి యొక్క తల చేయడానికి, హెడ్ చేయడానికి ఇంకో రౌండ్ చేసుకుంటున్నారు. బట్ పొట్టది మాత్రం కొంచెం పెద్దగా చేసుకుంటున్నారు. నెక్స్ట్ 2 రౌండ్స్ ఇలా చిన్నగా చేస్తున్నారండి. అవి వచ్చి గణపతి యొక్క ఇయర్స్ కండి. నెక్స్ట్ చేసేవి ఏంటి అంటే కాళ్ళు, చేతులండి. ఇలా కోన్లాగా చేసుకుంటున్నారు. 2 కాళ్ళకి అండ్ 2 చేతులకి ఇలా చేసుకుంటున్నారు. అండ్ ఇంకోటి వచ్చి తొండంకి చేస్తున్నారండి. రాజడి కావాలా కావాలా మహాగణపతి నాందలా, రాజడి కావాలా కావాలా మహాగణపతి నాందలా, చలా పహాటే పహాటే దేవకే. మిగిలిన పసుపు ముద్దతో చిన్న రౌండ్స్ 2 రౌండ్స్ వచ్చి కిరీటం కోసం అండి. అండ్ మిగిలిన దాన్ని పీఠం కోసం సెట్ చేసుకుంటున్నారండి. పీటని ఇలా డెకరేట్ చేశారండి వినాయకుడిని చేయడం కోసం. ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఫస్ట్ పీఠం పెడుతున్నారండి అమ్మ. దాని తర్వాత వినాయకుడి పొట్ట పెట్టారండి, పొట్ట భాగం. దాని తర్వాత దాని మీద వినాయకుడి తల పెట్టారండి. నెక్స్ట్ తొండం పెడుతున్నారండి. మనం పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే అవి కిందగా పడిపోవండి. కొంచెం సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. నెక్స్ట్ చెవులు పెడుతున్నారండి. ఆ పసుపు ముద్దని కొంచెం వీ షేప్లో చేసుకుంటే చెవులు వచ్చేస్తాయండి. నెక్స్ట్ కిరీటం పెడుతున్నారండి. ఒక 2 రౌండ్స్ చిన్నవి తీసుకొని దాంతో కిరీటం పెడుతున్నారు. దాని తర్వాత వినాయకుడికి కాళ్ళు పెడుతున్నారండి. రాజడి కావాలా కావాలా మహాగణపతి నాందలా. నెక్స్ట్ చేతులు పెడుతున్నారండి. ఒక చెయ్యి వచ్చి ఇట్లా ఉండ్రాలు పట్టుకున్నట్టు, ఒక చెయ్యి వచ్చి ఇట్లా దీవిస్తున్నట్టు పెడుతున్నారండి. రాజడి కావాలా కావాలా మహాగణపతి నాందలా, पहाटे पहाटे देव के भाषा जागला.
తర్వాత కళ్ళు పెడుతున్నారండి, ఐస్ మిరియాలు యూజ్ చేసుకొని పెడుతున్నారండి. నెక్స్ట్ మూషికం రెడీ చేస్తున్నారండి, మూషికాన్ని పెడుతున్నారు. అమ్మ వినాయకుడిని ఇలా రెడీ చేసి పెట్టారండి, తిలకాలతో ఇట్లా రెడీ చేసి పెట్టారు. అండ్ ఇంట్లో చేసిన ప్రసాదం ఉండ్రాలు ఇలా పెట్టారండి. అండ్ జంజం వేశారు స్వామికి. మా బొజ్జ వినాయకుడు రెడీ అయిపోయాడండి. మా వినాయకుడిని పెట్టడం కోసం మా నాన్న పాలవెల్లి కడుతున్నారండి. పాలవెల్లికి మామిడాకులు కడుతున్నారండి. ఒక్కొక్క ఆకు తీసుకొని మొత్తం డెకరేట్ చేస్తున్నారండి. ఇలా మామిడాకులు మొత్తం కట్టేశారండి. తర్వాత ఫ్రూట్స్ అన్నిటికీ దారాలు కడుతున్నారండి. ఇవన్నీ తీసుకెళ్ళి పాలవెల్లి కట్టడం కోసం. ఇలా పాలవెల్లి కూడా రెడీ అయిపోయిందండి. తర్వాత మా బుజ్జ గణపతిని పెట్టేశామండి. చక్కగా ఫ్లవర్స్తో అంతా డెకరేట్ చేసి పెట్టామండి. తర్వాత మా నాన్న పూజ స్టార్ట్ చేశారండి. చక్కగా రిషి కూడా అక్కడే కూర్చొని అక్షంతలు వేస్తూ ఉన్నారండి. పూజ అయ్యేంత వరకు వాడు అక్కడే కూర్చొని ఉన్నాడు. యాక్చువల్గా నేను వాయిస్ పెడదాం అనుకున్నానండి, మా నాన్న చదివిన మంత్రాలు కథ పెడదాం అనుకున్నాను, వాయిస్ రియల్ వాయిస్. కానీ పక్కన సౌండ్స్ అన్నీ వినిపించి వాయిస్ అయితే క్లియర్గా లేదనమాట, అందుకే పెట్టలేదు. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి, చూసేసేయండి. కాంచనం సంజీవం చతుర్భుజం మహాకాయం సర్వవర్ణం భూషితం శ్రీవరసిద్ధి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం అప్పా మోరయా. మా అమ్మ ప్రసాదాలన్నీ చేసి పెట్టేశారండి దేవుడి దగ్గర. పూజ జరిగేటప్పుడు మేము ప్రసాదాలు చేయడం నేను షూట్ చేయలేదండి.
మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.